కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా క్రోధి నామ సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. కర్కాటక రాశి అనగానే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, అలాగే హి, హు, హే, డా, డి, డు, డే, డో అనే అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఈ రాశి వారికి ఆదాయం 4, వ్యయం 2గా ఉంది, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. మరి గురువు మే 1 వరకు 10న తామ్రమూర్తి, అలాగే కొద్దిపాటి నష్టాలతో అన్ని పనులు కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంది. సంవత్సరం అంతా కూడా 11ల తామ్రమూర్తిగా ఉన్నాడు. అన్ని రంగాలలో కూడా చికాకులు పెరగడానికి ఆస్కారం ఉంది. మరి శనీశ్వరుని గమనిస్తే 8న రజతమూర్తి, అన్ని రంగాలలో కూడా విఘ్నాలు ఎక్కువగా అవుతాయి. రాహుని గమనిస్తే 9న సువర్ణమూర్తి, అన్ని ప్రయత్నాలలో కూడా విజయం చేకూరడానికి ఆస్కారం ఉంది. మరి కేతువు సంవత్సరం అంతా కూడా 3న సువర్ణమూర్తి, అన్ని ప్రయత్నాల్లో విజయం చేకూరగలదు. చైత్రమాసాన్ని గమనించినట్టయితే రాహు, కేతువులు, గురువు శుభులుగా ఉన్నారు. అలాగే శుక్రుడు, రవి అర్ధశుభులుగా ఉండడము, అన్ని రంగాలలో కూడా విజయావకాశాలు ఎక్కువ అవడం, వాటి వల్ల మీరు జీవితంలో ముందుకు సాగగలుగుతారు. సోదరులు పరస్పరం సహాయం చేసుకుంటారు. అప్పుల వసూళ్లలో నైపుణ్యం చూపించగలుగుతారు. కొన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. మార్కెటింగ్, పర్యాటక రంగాల వారికి పదోన్నతి కలుగుతుంది. వైశాఖ మాసాన్ని గమనించినట్టయితే గురువు, రవి, రాహువు, కేతువు, బుధుడు, అలాగే శుక్రుడు కూడా మీకు శుభులుగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడు. మిత్రులను కొంతకాలం దూరంగా పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగులు కోరిన ప్రాంతాలకు బదిలీ అవ్వగలుగుతారు. పైకి చురుగ్గా కనపడపోయినప్పటికీ విద్యార్థులు పరీక్షల్లో విజయాల్ని సాధిస్తారు. దూర ప్రయాణాలు లాభకరంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. జ్యేష్ఠమాసం చూసినట్టయితే గురువు, శుక్రుడు, రాహువు, కేతువు, అలాగే రవి, బుధుడు అందరూ కూడా శుభులుగా ఉన్నారు. మరి ఈ శుభత్వం వలన కుజుడు మీకు లాభకారిగా మారుతాడు. అలాగే మీకు ఈ మాసంలో అన్ని రకాల ఫలితాలు, మంచి ఫలితాలు రావడానికి, పొందడానికి, చేసిన పనుల యొక్క శుభ ఫలితాన్ని అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఆస్కారం ఉంది. గురువులు తీర్థయాత్రలు సందర్శన చేస్తారు. ప్రయాణాల్లో చిన్నపాటి విఘ్నాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఆషాఢ మాసం గమనించినట్టయితే గురువు, శుక్రుడు, రాహువు, కేతువు, అలాగే రవి మీకు శుభులుగా ఉండడము, కుజుడు అర్ధశుభుడుగా ఉండడము, బుధుడు అర్ధశుభుడుగా ఉండడము. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది. వివాహాది శుభకార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు అనవసరమైన విషయాలపైన దృష్టి పెట్టకుండా ఉంటే మంచిది. ఉద్యోగులకు అభివృద్ధి పరంగా ఉంటుంది. గృహంలో మార్పులు చేర్పులు చేయగలుగుతారు. ఈ అన్నిటికీ కూడా ఇది తగిన సమయంగా చెప్పచ్చు. ప్రయాణాల్లో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురవడానికి ఆస్కారం ఉంది. శ్రావణ మాసం గురువు, శుక్రువు, రాహువు, కేతువులు, అలాగే కుజువు, బుధుడు అందరూ కూడా శుభులుగా ఉన్నారు. ఒక రవి మాత్రము అర్ధశుభుడుగా ఉన్నాడు. వివాహాది శుభకార్యాలకు ప్రతిబంధకాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. విరోధులు ఎక్కువ అవుతారు. కొన్ని వ్యవహారాల్లో చికాకును తెప్పించడానికి అవకాశం ఉంది. కళత్ర సౌఖ్యం పెరుగుతుంది. వైద్యులకు, లాయర్లకు అధికంగా ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంది. మరి భాద్రపద మాసాన్ని చూసినట్టయితే గురువు, శుక్రుడు, రాహువు, కేతువు, బుధుడు అందరూ కూడా శుభులుగా ఉన్నారు. ఒక రవి అర్ధశుభుడుగా ఉండడము, కోర్టు వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఉద్యోగస్తులకు అభివృద్ధి ఉంటుంది. కోరిన చోట్లకు బదిలీ అవ్వడం కానీ, కుటుంబ సౌఖ్యం పెరగడం కానీ, మంచి ఆరోగ్యము కుదుటపడడం కానీ, సామాజికంగా మీకు గౌరవం పెరగడం కానీ జరగవచ్చు. దూర బంధువుల వివాహాది శుభకార్యాల్లో మీరు పాల్గొనగలుగుతారు. మరి ఆశ్వయుజ మాసాన్ని గమనించినట్టయితే గురువు, శుక్రుడు, రాహువు, కేతువు అందరూ కూడా మీకు శుభులుగా ఉన్నారు. మరి కుజుడి అర్ధశుభత్వము, రవి శుభత్వము, సహోద్యోగితో ప్రేమలో పడడానికి ఈ సమయం ఆస్కారం ఉంది. అద్దె ఇల్లు మారే ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులు, భాగస్వాముల మోసాన్ని మీరు గుర్తించగలుగుతారు. అలాగే దురలవాట్లకు గురైనటువంటి మిత్రులను మార్చే ప్రయత్నం చేస్తారు. యుద్ధ రాజకీయ నాయకులకు ఎక్కువగా మీరు రాణించడానికి ఆస్కారం ఉంది. శుభ కార్యక్రమాలు స్థిరపడగలుగుతాయి. పిల్లల యొక్క శుభ కార్యాలను మీరు చేపడతారు. కుటుంబంలో ఆలుబిడ్డల సౌఖ్యం ఉంటుంది. అలాగే వాగ్దానం చేసిన వారు తమ వాగ్దానాలను ఆచితూచి ఇవ్వాల్సి ఉంటుంది, నెరవేర్చుకోలేకపోతారనమాట. దానివల్ల మాట తప్పిన ఇది పడుతుంది మీకు. అందువల్ల మాట తప్పినట్టుగా మీకు మాట పడే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. కార్తీక మాసాన్ని గమనించినట్టయితే గురువు, రాహు, కేతువులు శుభులు. అలాగే శుక్రుడు, కుజుడు అర్ధశుభులుగా ఉండడము, రవి అర్ధశుభత్వం వలన మీరు ఆత్మీయుల్ని విమర్శించడం వలన మాట పడతారు. వివాహాది శుభకార్యాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. భాగస్వామ్య మధ్య ఆసక్తికరమైనటువంటి విషయాలు చర్చకు రావడం, లావాదేవీల్లో కొంత మెలుక అవసరపడము జరుగుతుంది. మార్గశిర మాసం గమనించినట్టయితే గురువు, రాహు, కేతువులు శుభులు. కుజుడు, రవి అర్ధశుభులు. ఆకస్మికంగా మీకు ధనలాభం పెరగడానికి ఆస్కారం ఉంది.
అజీర్ణం వలన ఆరోగ్యం మందగిస్తుంది. భూగృహ సంబంధ విషయాల్లో చికాకులు కలుగుతాయి. విదేశీ ప్రయాణాలకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలిస్తాయి. పుష్యమాసం గురు, రాహు, కేతువులు, అలాగే బుధుడు, శుక్రుడు శుభులు, కుజుడు అర్ధశుభుడు. పారిశ్రామికంగా కార్మిక సమస్యలు ఒక కొలికి తీసుకురాగలుగుతారు. పురోహితులకు తదితర వృత్తుల్లో ఉండే వాళ్ళందరికీ కూడా సదవకాశాలు అనేవి లభిస్తాయి. గృహంలో ఏదైనా విలువైన వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. వ్యాపారులకు ఒత్తిడి, శ్రమ ఎక్కువ అవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన పడవలసి ఉంటుంది. పాత వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. మాఘమాసం చూసినట్టయితే గురు, శుక్ర, రాహు, కేతువులు శుభులు, బుధుడు, శుక్రుడు. మతపరమైనటువంటి విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కాస్త మెలుగుగా ఉండడం మంచిది. విద్యార్థులు ఆందోళనకు గురి అవుతారు. వస్త్రాలు, బంగారము, రత్నాల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయము, తోటలు ఉన్న వాళ్ళకి వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. స్పెక్యులేషన్ చేసేవాళ్ళు ఆందోళనకి గురి అవుతారు. ఫాల్గుణ మాసం గురువు, శుక్రుడు, రాహువు, కేతువు శుభుడు, అలాగే రవి అర్ధశుభుడు. మరి ఏ పని మొదలుపెట్టినా కూడా ఈ రాశి వారికి కృతకృత్యులు అవ్వడానికి ఆస్కారం ఉంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. పరోపకారము, సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నింటిలో మీరు కుతూహలంగా పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు తలవని తలంపుగా మీకు స్థిరపడగలవు. నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా నిలిచిపోయేందుకు ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారంలో మంచి చెడ్డ సమానంగా మీకు ఉంటుంది. మరి ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి శ్రీ గణేశ స్తోత్ర పారాయణము, అలాగే హరిద్ర గణపతి హోమాన్ని ఆచరించడము, అలాగే నాగ మంత్రాన్ని పఠించడము మీకు మంచిది.